నిరుద్యోగ యువతకు శుభవార్త. దాదాపుగా చివరి దశకు చేరుకున్న రాజీవ్ యువ వికాసం పత్రాల పరిశీలన. అయితే ఈ పథకానికి ఎంతమంది అర్హత సాధించారు, ఎంపికైన వారికి ఎంతవరకు లోన్లు మంజూరు చేస్తున్నారు, ఎవరికి ఎంత సబ్సిడీ ఉంటుంది, ఈ పథకానికి మొత్తం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వీటిలో ఎంతమందిని ఎంపిక చేశారు, ఎలాంటి వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, మీరు కూడా అర్హులా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి? తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మొదటి సంవత్సరం 5 లక్షల మందికి మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలనుకుంటోంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతులతో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీని మేరకు ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. యూనిట్ కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. లక్షలోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు ఎక్కువగా 1-2 లక్షలు, 2-4 లక్షల యూనిట్ల కేటగిరీ రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించింది. యూనిట్ కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. లక్షలోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు ఎక్కువగా 1-2 లక్షలు, 2-4 లక్షల యూనిట్ల కేటగిరీ రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించింది. ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ కింద 2-4 లక్షల విలువైన యూనిట్లు 20,000 మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు 3.24 లక్షల మంది పోటీ పడుతున్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ కింద 22,000 యూనిట్ల కోసం 6.66 లక్షల మంది, ఈబీసీలో 8,000 యూనిట్ల కోసం 32,000 మంది దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు వేసి సర్వే చేయనున్నారు. ఈ దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించి వారిని తొలగించనున్నారు. ఎవరినైనా ఒక్కసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం తీసుకునేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్లతో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్ తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా అని ఎంక్వైరీ చేస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కుటుంబానికి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ స్కీమ్ లబ్ధిదారులకు ఎన్ఎస్డిసితో కలిసి ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తారు. రుణాలకు ఎలాంటి ఆస్తులు హామీగా పెట్టవలసిన అవసరం లేదు. నిరుద్యోగాన్ని తగ్గించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం రాజీవ్ యువ వికాసం పథకం ప్రధాన లక్ష్యాలు.